హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రావణి కర్ణం కిచెన్. ఈ రోజు వీడియోలో ఒక మంచి టేస్టీ స్వీట్ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను. చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసుకునే రెసిపీ. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోతుంది అనమాట. ఇలా కనుక స్వీట్ చేసి ఇంట్లో వాళ్ళకి కానీ పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. ఎలా తయారు చేయాలో వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్కి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ అయితే నేను గులాబ్ జామ్ పిండి అయితే తీసుకున్నాను అనమాట. గులాబ్ జామ్ పిండితో ఎప్పుడు గులాబ్ జాములే కాకుండా ఇలా కొత్తగా స్వీట్ కూడా చేసుకోవచ్చు. చూడడానికి డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గులాబ్ జామ్ పిండి తీసుకొని కట్ చేసి ప్లేట్లోకి వేసుకొని ఈ పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఈ పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా కాదు, అలానే గట్టిగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా సాఫ్ట్గా కలిపిన తర్వాత ఇప్పుడు పైన కొంచెం 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి పిండి ముద్దనంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ వరకు పక్కన పెట్టి బాగా నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 కప్పులు పంచదార వేసుకోవాలి. 2 కప్పుల పంచదారకి 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. వాటర్ కొంచెం తక్కువగానే వేసుకోండి, మనకి పంచదార అనేది త్వరగా కరుగుతుంది. అలాగే మనకి స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది అనమాట. వాటర్ ఎక్కువగా వేస్తే స్వీట్నెస్ అనేది తగ్గిపోతుంది స్వీట్లోకి. వాటర్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు ఇలా 3 కప్పుల వాటర్ వేసుకొని ఈ పంచదార పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూ మరిగించుకోవాలి. అలానే వదిలేస్తే అడుగునే పట్టేస్తుంటుంది. ఇలా కలుపుతూ మరిగించుకోవాలి. ఇలా మరిగేటప్పుడే కొంచెం యాలకుల పొడి వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. యాలకుల పొడి వేసుకొని మళ్ళీ కలుపుతూ కొంచెం ఒక 3 to 4 మినిట్స్ వరకు మరిగించుకోవాలన్నమాట. మరీ ఎక్కువసేపు మరిగించే అవసరం లేదు. 3 to 4 మినిట్స్ మరిగించుకుంటే కొంచెం జిగురుగా పాకం అనేది వస్తుంది. పాకం కూడా అవసరం లేదు, కొంచెం జిగురుగా అనిపిస్తే చాలు. ఇలా పాకం అయి వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి, మూత పెట్టి చల్లారకుండానే. ఇప్పుడు మళ్ళీ అదే స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆయిల్లోగా మరిగేలోగా మనం ముందుగా కలిపిన ఈ గులాబ్ జామ్ పిండిని అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇలా మనకి నచ్చిన సైజులో ఉండల్లాగా అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న పిండి అయితే 3 ఉండల కింద తీసుకున్నాను, కొంచెం పెద్ద సైజులోనే. ఇప్పుడు చపాతీలు చేసే పీట తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఈ పీట మొత్తం నెయ్యి అప్లై చేసుకోవాలి. మనం తయారు చేసిన ఈ పిండి ముద్దని ఒక్కొక్కటిగా తీసుకొని చపాతీలాగా అయితే చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఇలా మనకి ఎంత వీలైతే అంత పలచగా చపాతీలాగా అయితే చేసుకోవాలి. మరీ మందంగా కాదు, అలానే పలచగా కాకుండా వీడియోలో చూపించినట్టుగా ఇలా ఈ విధంగా పలచగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా చేసుకున్న చపాతీకి సైడ్స్ అన్నీ కట్ చేసుకోవాలి. ఇలా 4 వైపులు కూడా సైడ్లన్నీ తీసేసి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం కట్ చేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఈ స్వీట్కి. ఇక్కడ చూసారు కదా, ఇలా స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు మనం ఒకటే ఫింగర్తో ఇలా రోల్ చేసుకోవాలన్నమాట. ఇటువైపు లావుగా ఉంది కదా, ఈ లావుగా ఉన్న దగ్గర నుంచే ఇలా రోల్ చేసుకోవాలి. సేమ్ ఇంకా వీడియోలో చూపించినట్టుగా మీరు ఇలా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసిన తర్వాత లాస్ట్లో ఈ చివరి భాగం ఉంటుంది కదా, ఈ చివరిని కూడా ఇలా నొక్కండి వీడియోలో చూపించిన విధంగా. ఇలా నొక్కడం వల్ల ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఇవి విడిపోకుండా ఉంటాయి. చూసారా, చాలా ఈజీ అనమాట. ఇలా రోల్ చేసేసుకొని లాస్ట్లో ఇలా నొక్కేస్తే మనకి ఇవి విడిపోకుండా ఉంటాయి. ఇలానే పిండి మొత్తం కూడా ఈ షేప్లో వచ్చేలాగా చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చూడడానికి అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం ముందుగా ఆయిల్ స్టవ్ పైన పెట్టాం కదా, ఈ ఆయిల్ని మీడియం హీట్లోనే ఉన్నప్పుడే వేసుకోవాలి. మరి బాగా హీట్ అవ్వకూడదు, మీడియం హీట్లో ఉన్నప్పుడు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కూడా స్టవ్ మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదిపేయకుండా కొంచెం ఫ్రై అయ్యి పైకి వస్తాయి, అప్పుడు కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటేనే ఇవి బాగా ఫ్రై అవుతాయి. స్టవ్ మంటనైతే హై ఫ్లేమ్లో అసలు పెట్టొద్దు, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుతూ ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసి మిగతావన్నీ ఫ్రై చేసుకొని ఒక 1/2 నిమిషం పాటు వేరొక ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా తయారు చేసిన పంచదార పాకంలో వేసుకోవాలి. ఈ పంచదార పాకం కూడా మూత పెట్టి చల్లారకుండా పెట్టాం కాబట్టి ఈ వేడి మీద మనం
తయారు చేసినవన్నీ కూడా వేసుకోవాలి. ఇలా ఒకసారి ఈ పాకంలో మనం వేసేసుకొని ఒక 2-3 సార్లు ఇలాగా మొత్తం అన్నిటికి పాకం పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా వెడల్పుగా లోతుగా ఉండే గిన్నెలోనే పాకం వేసుకోవాలి. అలా అయితే వీటన్నిటికి కూడా పాకం బాగా పడుతుంది. ఇవన్నీ వేసుకొని మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసి తర్వాత ఓపెన్ చేసుకుంటే ఇవి మొత్తం పాకం కూడా పీల్చుకుంటాయి అన్నమాట. చూసారు కదా ఇక్కడ ఈ విధంగా పాకం మొత్తం కూడా ఇవి పీల్చుకున్నాయి. చాలా బాగా పీల్చుకున్నాయి. చూడడానికి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి మీకైతే తీసి చూపిస్తున్నాను. ఇలా ఒక 20 నిమిషాలు బాగా నానిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి వేసుకొని మనకి ఇష్టం ఉంటే పైన కొంచెం సన్నగా కట్ చేసిన పిస్తా, బాదం పప్పు, జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ గులాబ్ జామ్ పిండితో స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. ఎప్పుడు గులాబ్ జాములే కాకుండా ఇలా ఒకసారి ఇలా చిట్టి చిట్టి మడత కాజల్లాగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడడానికి కూడా చాలా బాగున్నాయి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.